హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్సెట్ 01/2024 సంబంధించి ఆల్రెడీగా రిజల్ట్స్ అయితే వచ్చినాయి. చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఇది ఒక మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫైర్మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, అలాగే ఈ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే మనకి డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకి రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఉంది ఐటీఐ చేసిన వాళ్ళకి. ఇది మనకి జూన్ ఎండింగ్లో ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీగా అఫీషియల్గా ఇవ్వటం అయితే జరిగింది. సో దాని గురించి కూడా నేను స్పెషల్గా నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ అయితే తర్వాత వీడియోలో చేస్తాను. మీరు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్స్లో నెక్స్ట్ మరలా టీఎంఎం నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మరలా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఆల్రెడీగా అప్లై చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేశారు. సో ఇలాగ నేషనల్ ఏరోస్పేస్ సంబంధించి ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఐటీఐ మీద జాబ్స్ పడుతున్నాయి. మీరు ఫీజు గురించి చూడొద్దు, 500 రూపీసా లేకపోతే 100, 200 అనేది కాదు. మీరు ఫీజు గురించి చూడకుండా మీరు అప్లై అయితే చేయండి. డెఫినెట్గా మీరు ఒక టార్గెట్ పెట్టుకోవడం, 1 ఇయర్లో మీకు జాబ్ రావాలి అని టార్గెట్ పెట్టుకొని డెఫినెట్గా వస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, అది మనకి ఈ మంత్ 23rd లాస్ట్ డేట్. సో దాని మీద వచ్చేసరికి మీకు 10th మీద అప్లై అయితే చేయండి. ఐటీఐ మీద కూడా కొన్ని ట్రేడ్స్కి అయితే ఇచ్చారు, అవి కూడా అప్లై అయితే చేయండి. ఇంకా హై క్వాలిఫికేషన్ ఉంటే అవి వాటి మీద కూడా అప్లై అయితే చేయండి. ఇంకా ఈ టాపిక్లోకి వచ్చేసరికి మనకి ఫైర్మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఫైర్మ్యాన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ రెండు కలిపి ఒకేసారి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారు అంటే 1:5 లేదా 1:10 రేషియోలో ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఫస్ట్ టోటల్ లిస్ట్ రిలీజ్ చేసి మీకు స్కిల్ టెస్ట్ ఎక్కడ అనేది మీ మెయిల్స్కి పంపిస్తారు. ఓకే, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అనేది ఏ కమాండ్ అనేది కాదు, టోటల్ రిలీజ్ చేస్తారు. కాకపోతే మీ మెయిల్కి మీ స్కిల్ టెస్ట్ ఏ లొకేషన్ అనేది పంపిస్తారు. అంటే హాల్ టికెట్స్లో ఉంటాయి. ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది దానికి సంబంధించి ఆ లిస్ట్ అయితే ఈ మంత్ ఎండింగ్కి పక్కాగా ఉంటుంది. ఓకే, మీకు స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్లో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. ఓకే, ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్కి ఫైర్మెన్స్కి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ టీఎంఎం కానీ ఎంటీఎస్ కానీ కుక్ కానీ చార్జ్మెన్ కానీ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మార్క్స్ వచ్చేసరికి ఫైర్మెన్ ఎప్పుడైతే అవుతుందో అంటే సెలెక్ట్ లిస్ట్ వస్తుందో దాని తర్వాత మార్క్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక ఆర్టీఐ వేస్తే మీకు స్పెషల్గా మీ యొక్క నెంబర్కి స్పెషల్గా ఇండివిజువల్గా మార్క్స్ అయితే పంపిస్తారు. అలా కాకుండా టోటల్ అందరికీ ఎంతమంది రాశారో అందరికీ కూడా మార్క్స్ అయితే పంపుతారు. మార్క్స్ అయితే ఒక పీడిఎఫ్ అయితే మనకి డెఫినెట్గా వెబ్సైట్లో అయితే పెడతారు, అది మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్న సినారియాలో మరలా నోటిఫికేషన్ చాలామంది ఏంటి అంటే 2023 ఇంకా జాయిన్ అవ్వలేదు, 24 ఇంకా రిజల్ట్ ఇచ్చాడు, 25 నోటిఫికేషన్ అది వచ్చిన ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 2025 సంబంధించి ఏంటి అంటే ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే మాత్రం ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం పెట్టేస్తారు. ఎందుకంటే సీడే కోడ్ ఎక్కువ కాలం ల్యాగ్ చేయడు ఎగ్జామ్కి నోటిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి రిజల్ట్కి వచ్చేసరికి మినిమం 4 to 5 months అయితే టైం అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ మీకు ఒకవేళ 25 వచ్చినా మీ జాయినింగ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే నెక్స్ట్ ఇయర్ జూన్కి కానీ జూలైకి కానీ జాయినింగ్స్ అయితే ఉంటాయి.
ఓకే. అండ్ ఈసారి ఎల్డీసీ నోటిఫికేషన్స్ అంటే లోవర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో స్టెనో కానీ, స్టోర్ కీపర్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ మీ ప్రిపరేషన్. మీరు ఏంటి అంటే చాలామంది ఒకే దీని మీద ఉండిపోతారు. ఇప్పుడు సపోజ్ అప్రెంటిస్‌షిప్ చేశారు అంటే నేవల్ డాకెట్, ఎస్కే నోటిఫికేషన్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది అప్రెంటిస్‌షిప్లు చేశారు, ఓన్లీ డాక్టర్ జాబ్ కోసమే అని డిపెండ్ అయిపోతే మీరు సక్సెస్ అయితే నో ప్రాబ్లం, సక్సెస్ అవ్వకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆపర్చునిటీస్కి నేవల్ డాక్టర్ ఒక్కటే ఆప్షన్ అయితే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఏ ఆప్షన్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రైల్వే టెక్నీషియన్ వస్తుంది, రైల్వే గ్రూప్ డి ఉంది, మనకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్. సో అది ఓన్లీ డాక్టరే అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక విధంగా అనుకోవచ్చు, డాక్టర్ అయితే ఒకే లొకేషన్లో ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉండవు అని. సో లాస్ట్ టైం అలాగే చేశారు, ఏమైంది, అందరినీ ముంబై, కార్వార్, కొచ్చి ఇలా పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు మీరు అది డాక్టర్ అప్రెంటిస్ ఎలా ఉన్నవాళ్ళు ఎలాగా ట్రై చేసుకుంటారు, ఉన్నవాళ్ళు కూడా టెక్నీషియన్స్కి కూడా ట్రై చేయండి, గ్రూప్ డికి కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మంచి జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇస్రో పడింది, ఇవన్నీ కూడా. ఇది ఈరోజు సంబంధించి ఇన్సెట్ మార్క్స్ గురించి, ఫైర్మెన్ రిజల్ట్స్ గురించి, కొత్త నోటిఫికేషన్ గురించి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది కదా, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.